నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించిన ఎంపీ గల్లా వ్యాపారం రాజకీయం రెండు కుదరడం లేదని వెల్లడి నీతి నిజాయితీకి మారుపేరు జయదేవ్ ఎంపీ గల్లా కోసం టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న లోకేష్ ఘనంగా సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ జయంతి కార్యక్రమాలు నివాళులర్పించిన సిటీ కేబుల్ యాజమాన్యం ఆపరేటర్లు సిబ్బంది భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన మస్తాన్ దర్గా ఉరుసు మహోత్సవాలు హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు రాజకీయాల నుంచి ప్రస్తుతం తాను వైదొలుగుతున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. వనవాసం తర్వాత శ్రీరాముడు పాండవులు వచ్చినంత బలంగా తిరిగి తాను మరలా రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు. గుంటూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎంపీ గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడారు. నిజాయితీ గల వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చినా మౌనంగా ఉండటం తప్ప ఏం చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. రాజకీయాలు తనను మార్చలేవని, వీలైతే రాజకీయాలను తాను మారుస్తానని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు కొద్ది కాలం విరామం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన వ్యాపారాలను విస్తరించనున్నట్లు చెప్పారు. రాజకీయం, వ్యాపారం రెండు చేయవచ్చని భావించినా పరిస్థితులు అనుకూలించడం లేదన్నారు. రాజకీయాలు వదిలేస్తే మరలా రావడం కష్టమే అయినా తప్పడం లేదని చెప్పారు. తన బిజినెస్లను దెబ్బతీసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను చట్ట ప్రకారం ఎదుర్కొనున్నట్లు వివరించారు. 10 ఏళ్ల పాటు గుంటూరు అభివృద్ధితో పాటు రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలను పార్లమెంట్లో మాట్లాడి వాటికి పరిష్కారం లభించేలా కృషి చేసినట్లు గల్లా తెలిపారు. ఈసారి ఫుల్ టైం పొలిటీషియన్ గానే వస్తానని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, గుంటూరు ప్రజలకి లవ్ అండ్ అఫెక్షన్ నాకు చూపించిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆల్ సబ్జెక్ట్స్ పైన, ప్రతి సబ్జెక్ట్ పైన, లోకల్ సబ్జెక్ట్ అయినా, స్టేట్ అయినా, నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్ అయినా నేను అన్ని సబ్జెక్ట్స్లో పార్టిసిపేట్ చేశాను, అన్ని డిబేట్స్లో. అమరావతి క్యాపిటల్ సిటీ గుంటూరు తెచ్చేదానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. అమరావతి రైతులతో చలో అసెంబ్లీ ప్రోగ్రాంలో కూడా పాల్గొని అమరావతి ఏపీ సోల్ క్యాపిటల్ ఉండాలని కూడా పోరాటం చేశాము. నన్ను కొట్టినా, తిట్టినా, జైల్లో వేసినా కూడా పర్వాలేదు. అది పబ్లిక్ పీపుల్స్ కాజ్ అయితే నేనేమనుకోను. పాలిటిక్స్ నా వీలైతే నేను పాలిటిక్స్ మార్చుతాను, కానీ పాలిటిక్స్ మాత్రం నన్ను మార్చేయడానికి వీలు కాదని. ఇప్పుడు బిజినెస్ మెన్ పొలిటికల్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలంటే we need to have freedom to express our feelings and to take stands against government of the day. అంటే గవర్నమెంట్కి అగేన్స్ట్గా మాట్లాడేకి హక్కు ఉండాలా, వాళ్ళని సపోర్ట్ చేసే హక్కు కూడా రెండు ఉండాలా. లేకపోతే పరిస్థితి కష్టమైపోతుంది. ఆనెస్ట్ బిజినెస్ మెన్ పాలిటిక్స్లోకి వచ్చినా కూడా సైలెంట్గా ఉండాల్సి వచ్చే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. నేను 2024 ఎలక్షన్లో కంటెస్ట్ చేయనని ఒక డిసిషన్కి వచ్చాను. ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ అదర్ వెల్ విషర్స్. పాలిటిక్స్ ఒకసారి వదిలేస్తే మళ్ళీ వచ్చేదని చాలా కష్టం అని చాలా మంది నాకు చెప్తున్నారు. అండ్ ఈసారి మళ్ళా వస్తే ఫుల్ టైమ్గా రావాలా, పార్ట్ టైమ్గా రానని కూడా నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. ఇన్ ద మీన్ టైం నేను నిద్రపోతూ ఉంటున్నాను. చాలా ఉండాయి చేసేదానికి. రాముడు 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళారు. పాండవులు 13 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇంకా స్ట్రాంగ్గా వచ్చారు. నేను కూడా అట్లాగే మీ దగ్గరికి వస్తాను. ఎంపీ గల్లా జయదేవ్ కోసం తెలుగుదేశం పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నీతి నిజాయితీకి మారుపేరు జయదేవ్ అని ఆయన రాజకీయాల్లో లేకపోవడం బాధాకరమన్నారు. రాజకీయాల నుండి తప్పుకుంటున్న ఎంపీ గల్లా జయదేవ్ వీడ్కోల్ సభ ఇన్నర్ రింగ్ రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. జయదేవ్ వీడ్కోల్ సభలో పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ జయదేవ్
క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వ్యక్తినని, ఆయన రాజకీయాల నుండి తప్పుకోవడం బాధాకరమన్నారు. 2019 ఎన్నికల నుంచి వారానికొకసారి జయదేవ్తో మాట్లాడుతున్నానని, రాజధాని పోరాటంలో జయదేవ్ను అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. ఏపీలో ఎక్కువ ట్యాక్స్ కట్టేది అమర్ రాజా బ్యాటరీస్ అని, అలాంటి కంపెనీలను రాష్ట్రం నుంచి పంపారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి జయదేవ్ అని, ఆయన కోసం తెలుగుదేశం పార్టీ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, గల్లా అరుణ, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాధతో ఈ రోజు నేను మీ ముందల మాట్లాడాల్సి, అమరావతి ఉద్యమం జరిగినప్పుడు రైతులకి అండగా నిలబడి అసెంబ్లీ తలుపులు తట్టాలని అందరికన్నా ముందలు నిలబడిన వ్యక్తి జయదేవ్ గారు. వాళ్ళ సంస్థని ఎలా ఇబ్బంది పెట్టారో అందరం చిత్తూరు జిల్లాలో 2 కీలకమైన కంపెనీలు, ఒకటి అమర్ రాజా, ఇంకోటి హెరిటేజ్ ఫుడ్స్. అమర్ రాజా ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ. ఆ కంపెనీని మనం ప్రోత్సహించాలి. ఒక చిత్తూరు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెట్టుబడులు పెట్టించాలి. వేలాది మంది కాదు, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పించాలి బాబు గారు వచ్చి. అలాంటి కంపెనీని కూడా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. తెలుగుదేశం పార్టీ మనది. తెలుగుదేశం పార్టీ తలుపులు ఎప్పుడూ మీకు తెరిసే ఉంటాయని ఈ సభాముఖంగా జయదేవ్ గారికి తెలుపుకుంటూ, సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 60వ జన్మదినోత్సవం అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగింది. రామకృష్ణ చిత్రపటానికి సిటీ కేబుల్ యాజమాన్యం, ఆపరేటర్లు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విజ్ఞానం, వినోద ప్రచారాలను అందించేందుకు 3 దశాబ్దాల క్రితమే సిటీ కేబుల్ ద్వారా నాంది పలికిన మహోన్నత వ్యక్తి రామకృష్ణ అని సిటీ కేబుల్ వైస్ ప్రెసిడెంట్ కంటమనేని హనుమంతరావు తెలిపారు. రామకృష్ణ స్ఫూర్తితో సిటీ బ్రాడ్బ్యాండ్ పేరుతో కార్పొరేట్ తరహాలో నెట్ సౌకర్యం కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు. అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో రామకృష్ణ 60వ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి కంటమనేని హనుమంతరావు, 3వే కేబుల్ ప్రతినిధి ప్రవీణ్, కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దినేని శ్రీనివాసరావు, ఆపరేటర్లు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిటీ కేబుల్ వ్యవస్థ ద్వారా ఎందరికో ఉపాధి కల్పించిన మహనీయుడు రామకృష్ణ అని పెద్దినేని శ్రీనివాసరావు తెలిపారు. ఆయన ఆశయ సాధన దిశగా నాణ్యవంతమైన ప్రసారాలను, నెట్ను ప్రేక్షకులకు అందిస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలోనే అగ్రభాగంగా సేవలు అందిస్తున్న సిటీ కేబుల్ సంస్థ ఈ రోజున మన గుంటూరులో సిటీ కేబుల్ యొక్క ఫౌండర్ కీర్తిశేషులు శ్రీ పొట్లూరి రామకృష్ణ గారి 60వ జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మా వీక్షకులకు చెప్పేది ఏమిటంటే, ఇన్ని సంవత్సరాల్లో సిటీ కేబుల్ తమ యొక్క సర్వీసెస్ కేబుల్ రంగంలో ఇస్తూ ఉంది. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ, ఇతరత్ర ఎడ్యుకేషన్ పరంగా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ రోజున బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కూడా అందుబాటులోకి తెచ్చింది సిటీ కేబుల్. సిటీ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అనే పేరు మీద. సో మా ఫౌండర్ శ్రీ పొట్లూరి రామకృష్ణ గారి ఆశయాలకు మేరకు ఇదే విధంగా మీరు ఎలాగైతే మా సిటీ కేబుల్ సర్వీసెస్ ఆదరిస్తున్నారో సిటీ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ జయంతి ఉత్సవం రోజున పలు సేవా కార్యక్రమాలు మేము, మా స్టాఫ్, మా మేనేజ్మెంట్ మా ఎండీ గారు శ్రీ దండమూడి కృష్ణమోహన్ గారు మరియు మా లోకల్ కేబుల్ ఆపరేటర్స్ అందరూ సహాయ సహకారాలతో చాలా సేవా కార్యక్రమాలు జరుపుతున్నాము. సిటీ కేబుల్ వ్యవస్థాపకులైన పొట్లూరి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా మేమందరం అసోసియేషన్ తరపున సిటీ కేబుల్ ఆఫీసులో ఆయన స్మరించుకుంటూ ఆయన జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము. ఆయన మా ఆపరేటర్ వ్యవస్థకు కానీ, లేకపోతే మా కుటుంబ వ్యవస్థకు కానీ ఆయన మాకు ఎంతో సహాయం చేసిన వ్యక్తిగా ఆయన స్మరించుకుంటాం. మా జన్మాంతం రుణపడి ఉంటామని చెప్పి ఆయన తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఒక పెద్ద వ్యవస్థని తీసుకొచ్చి ఎంతోమందికి చేయూతన కల్పించిన
పెద్ద వ్యక్తిగా ఆయన్ని మేము స్మరించుకుంటూ మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన టెక్నాలజీ పరంగా కూడా అప్పట్లోనే మాకు ఒక కేబుల్ టీవీ కాకుండా ఎంతో నెట్ పరంగా కూడా ఆయన అవసరం తీసుకొచ్చి మాకు ముందుగా సేవా కార్యక్రమాలు పబ్లిక్కి చేయడానికి ఆయన ఎంతో చేయూతనిచ్చినందుకు ఆయన మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నగరంపాలెంలోని మస్తానయ్య దర్గాలో 132వ ఉరుసు మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కులమతాలకు అతీతంగా ఉరుసులో భక్తులు పాల్గొనడం హర్షణీయమని అయోధ్యరామిరెడ్డి అన్నారు. ఫిబ్రవరి 1 వరకు జరిగే ఉరుసు ఉత్సవాల్లో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొనాలని దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కోరారు. ఈ మస్తాన్ బాబా ఉరుసు సందర్భంగా ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలందరికీ కూడాను ప్రత్యేకంగా శుభాభివందనలు తెలుపుతా ఉన్నాను. ఇక్కడ ఈ స్వామివారు ఎప్పటి నుంచో చాలా ఫేమస్. హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా 132వ ఉరుసు ఇది. చాలా గొప్పగా జరుపుతూ ఉన్నారు. ఈ స్వామివారు ఆయన ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా ఇక్కడ మన గుంటూరు ప్రజల మీద ఎప్పుడు మంచిగా ఉన్నాయి. అందరూ కూడా ఇక్కడ అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ బాబాగారి ఆశీస్సులు పొందటం, అలాగే ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేయటం, ప్రజలందరినీ ఇందులో ఉరుసులో మమేకం చేయటం, ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడాను ఒక పద్ధతిగా నిబద్ధతతో చేసి పెడతా ఉన్నారు. ప్రజలు కూడా అంతా వేలాదిపయంగా వచ్చి అందరూ కూడాను స్వామివారిని దర్శించుకొని ఇక్కడ మొత్తం కూడాను అసలు ఎంత అద్భుతంగా బాబా గారిని అలంకరించడం జరిగిందంటే అసలు కళ్ళు రెండు కూడా చాలా ఈ చుట్టుపక్కల మన దేశ నలుమూల నుండి కూడా బాబా గారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా బాబా గారిని నమ్మి వారి వద్దకు వచ్చి ఆయన తల ఆనిచ్చి ఆయన మనసులో చెప్పుకుంటే చాలు ఆ బాధలు మటుమాయమైపోతాయి. ఈరోజు భక్తుల కొంగు బంగారం అయింది కొలిచే శ్రీ నల్లమస్తానయ్య బాబా గారు ఈరోజు మన గుంటూరులో ఉండటం మనం చేసుకున్న అదృష్టం. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెల్ఫ్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సెర్ప్ ఉద్యోగులు ధర్నా చేసి నిరసన తెలిపారు. డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పథకం అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హతలు గుర్తించి ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు గ్రాడ్యుటీ పెంచాలని డిమాండ్ చేశారు. పే స్కేల్ అమలు చేయడంతో పాటు ఉద్యోగులను పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. వెహికల్ మీద వెళ్తూ అటు ఇటు చేస్తూ అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. సో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ భార్య బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు రోడ్డును పడి ఏ విధమైనటువంటి దిక్కుమొక్కలేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకి కల్పించినట్టు కారుణ్య నియామకాలను మా ప్రభుత్వానికి కూడా మా ఉద్యోగులు కూడా కల్పించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీంతోపాటు గ్రాడ్యుటీ సరాసరిన 16 లక్షలు చేయాలని చెప్పి సో దీనికోసం మా సెర్ప్ స్టేట్ జేఏసీ పిలుపులో భాగంగా గత 5 రోజుల నుంచి డిఆర్డీఏ సెర్ప్ ఉద్యోగులు మొత్తం వివిధ రూపాల్లో నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాము. ఈ ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం ఈ రోజు యథావిధిగా జరుగుతుందని కమిషనర్ కీర్తి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జీఎంసీ కౌన్సిల్ హాల్లో స్పందన జరుగుతుందని తెలిపారు. సచివాలయాల్లో ప్రతిరోజు 3 గంటల నుంచి 5 గంటల వరకు స్పందన ఉంటుందని, పరిష్కారం కాని సమస్యలపై కమిషనర్కు అర్జీలు ఇవ్వవచ్చని తెలిపారు. అంకిత భావంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దామనుకున్న గల్లా జయదేవ్ పాలిటిక్స్ నుంచి వైదొలగడం బాధాకరమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో గల్లాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనం కోసం ప్రధానమంత్రిని కూడా పార్లమెంట్లో నిలదీసిన ధీరుడు గల్లా అని కొనియాడారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం రాజీలేని పోరాటాన్ని జయదేవ్ చేశారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఆయన ప్రస్తుతానికి కంటెస్ట్ చేయను అని చెప్పే విధానంలో తను ఈ రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి ప్రవేశం తాతగారు ఎన్జీ రంగ గారి స్ఫూర్తితో ప్రవేశం జరిగిన ప్రవేశించిన తర్వాత తను గుర్తించినటువంటి ఎలాంటి సమస్యలు నేను రాజకీయాల పట్ల ఎదుర్కొంటా ఉన్నాను, అంకిత భావంతో ప్రేమతో గౌరవంతో వచ్చినా కూడా కొన్ని చేయాలనుకున్నా కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఎట్లా ఏర్పడతాయి,
తను ఎంతో గౌరవంతో ఆయన నిర్ణయం తీసుకున్నప్పటికీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు అమరావతి రాజధాని కోసం, రైతుల కోసం, ప్రజా రాజధాని కోసం లాఠీ దెబ్బలు తిన్నటువంటి ప్రజాప్రతినిధి జయదేవ్ గారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ ఆధ్వర్యంలో శారదా నికేతన్ పాఠశాలకు ప్రొజెక్టర్ పంపిణీ కార్యక్రమం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన బ్రాడీపేట 2వ లైన్లోని శారదా నికేతన్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త చుక్కపల్లి రమేష్ పాల్గొని ప్రొజెక్టర్ పంపిణీ చేశారు. అన్ని సౌకర్యాలను కల్పిస్తూ పేద విద్యార్థులకు అద్భుతమైన సేవలు అందించడం అభినందనీయమన్నారు. శారదా నికేతన్ అభివృద్ధికి ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం సంతోషకరమన్నారు. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో రోటరీ క్లబ్ సెంటినియల్ వారి తరఫున ఒక పిల్లలకి ఉపయోగపడే మంచి ప్రొజెక్టర్ డొనేట్ చేసే కార్యక్రమంలో పాల్పంచున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 100 సంవత్సరాల నాడు పెట్టిన ఈ సంస్థకి ఈరోజు ఉన్న ఈవో శ్రీనివాసరావు గారు, అట్లాగే ప్రిన్సిపల్ మేడం గారు ఎంత చక్కగా, ఎందుకంటే నేను మొట్టమొదటిసారి లోపలికి రావడం, 500 మంది పిల్లలతో ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు చాలా అద్భుతంగా దీన్నంతా నడుపుతున్నారు. వచ్చిన తర్వాత తప్పకుండా మేము ఇప్పటి వరకు గత 6 నెలల్లో ఇది 41వ ప్రోగ్రాం ఇక్కడ చేయటం, ఇక్కడ ఇది 3వ ప్రోగ్రాం చేయటం. ఈ 41 ప్రోగ్రాంలకి మేము కొన్ని లక్షల రూపాయల ఖర్చు పెట్టి గత 6 నెలల్లో మేము ఈ ప్రోగ్రాములు చేస్తున్నాము. మేము చాలా ఈ ప్రోగ్రాములకి మాకు గెస్ట్గా వచ్చినటువంటి చుక్కపల్లి రమేష్ గారు ద్వారా ఇది మేము ఈ కాలేజీకి అందజేయడం జరిగింది. ఇంకా మేము ఎన్నో కార్యక్రమాలు మా రోటరీ క్లబ్ తరఫున మేము మెడికల్ క్యాంపులు ఏంటి, ఫీజులు ఏంటి, స్కాలర్షిప్లు ఏంటి, ఎన్నో సేవా కార్యక్రమాలు. కనుమూరి హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూనటాలజీ యూనిట్ను డాక్టర్ కనుమూరి శ్రీనివాస్ ప్రారంభించారు. కొత్తపేట శనక్కాయల ఫ్యాక్టరీ వద్ద ఉన్న కనుమూరి హాస్పిటల్లో కొన్ని సంవత్సరాలుగా ఊపిరితిత్తుల సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్ కనుమూరి శ్రీనివాస్ తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన న్యూనటాలజీ యూనిట్లో నవజాత శిశువులకు మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అన్ని రకాల వెంటిలేషన్ సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు అనుభవం కలిగిన వైద్యులతో ఆపరేషన్లకు అవసరమైన అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. దానిలో భాగంగా ఇప్పుడు ఈ నవజాత శిశువు అంటే ఇప్పుడే పుట్టిన పిల్లలకి, అంటే కొత్తగా పుట్టిన పిల్లలకి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, లేదా నెల తక్కువ పుట్టిన పిల్లలకి ఊపిరితిత్తుల ఇబ్బంది ఉన్నా, వేరే ఇబ్బంది ఉన్నా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ వెల్ బేబీ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో ఒక 20 బెడ్స్ ఉన్నాయి. అవి 4 లెవెల్స్గా విభజించబడ్డాయి. వీళ్ళకి ఏమైతే కావాలో కొత్త ఆధునిక వైద్య సదుపాయాలు, అంటే వెంటిలేషన్ తీసుకోండి, అన్ని రకాల వెంటిలేషన్స్, కన్వెన్షనల్ వెంటిలేషను, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషను, హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ వెంటిలేషను అండ్ హెచ్ఎఫ్ఎన్సి, బబుల్ సిప్యాప్, ఇలాంటివి అన్ని రకాల సదుపాయాలు ఇవ్వడం జరిగింది. 500 గ్రామ్ బేబీస్లో కొంతమంది గుండెలో హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ మందులతో కూడా పొడవకపోతే మనం తొలకాటమి లగేషన్, అంటే ఛాతీ ఓపెన్ చేసి ఆ హోల్ని క్లోజ్ చేస్తారు. దాని ఆపరేషన్ సదుపాయం కూడా మన దగ్గర ఉంది. అలాగే మన బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్, మనం స్కాన్ కోసం ఎక్కడ పరిగెత్తకుండా మన బెడ్ సైడ్లో చూసుకుని స్కానింగ్ చేసుకోవటం, అవసరమైతే మనం పెద్ద నరాల్లోకి లైన్స్ వేసుకోవటం, మనం తల న్యూరోసోనోగ్రామ్ అంటాం, తల స్కాను, గుండె స్కాను, ఎక్కువ అంటాం, పొట్ట స్కాను, ఇవన్నీ చేసుకోవడానికి మన దగ్గర బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్ మనకి అందుబాటులో ఉంది. తర్వాత ఈ 500 గ్రామ్ బేబీస్ ట్రీట్ చేయడానికి ఒక అధునాతనమైన ఇంక్యుబేటర్స్, మనకు తల్లి గర్భంలో ఏదైతే వెచ్చదనం ఉంటుందో అదే వెచ్చదనం సమకూర్చడానికి స్పెషల్ ఇంక్యుబేటర్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మణ్ ఆర్థో కేర్ సెంటర్ను ఘనంగా ప్రారంభించారు. గుంటూరు వారి తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మణ్ ఆర్థో కేర్ సెంటర్ను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, వ్యాపారవేత్త చుక్కపల్లి రమేష్ ప్రారంభించారు. డాక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నూతనంగా హాస్పిటల్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. ఎముకల సమస్యలకు, ఇన్ఫెక్షన్లకు లక్ష్మణ్ కేర్ మెరుగైన వైద్యం అందిస్తుందన్నారు. వైసీపీ హయాంలో రోడ్లు అధ్వానంగా తయారై యాక్సిడెంట్లు అధికంగా జరుగుతున్నాయని,
రోడ్డు యాక్సిడెంట్లలో గాయాల పాలైన రోగులకు అన్ని విధాలా మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ వి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగా ఇదివరకు ప్రాక్టీస్ బాగా జరుగుతున్నా కానీ కొత్త బిల్డింగ్ అన్ని సదుపాయాలతో ఈరోజు నిర్మించుకొని ఈరోజు స్టార్ట్ చేసుకుంటా ఉన్నారు. అది ఎంతో విజయవంతంగా బాగా జరగాలని గుంటూరు ప్రజానికానికి, గుంటూరు జిల్లా ప్రజానికానికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ మంచి ప్రాక్టీస్ జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదే ఇందాక స్పెషలైజేషన్స్, డిఫార్మిటీస్ మీద స్పెషలైజేషన్, లెంతనింగ్స్ అన్నిటి మీద కూడా స్పెషలైజేషన్ అని చెప్పారు. మిగతా అన్నిటి దగ్గర అయితే నీ రీప్లేస్మెంట్స్ వాటి మీద చేస్తారు. కానీ లక్ష్మీనారాయణ గారి స్పెషలైజేషను డిఫార్మిటీస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ వీటన్నిటి మీద కూడా ఈ సదుపాయాలన్నీ కూడా మంచిగా సిటీలో అద్భుతంగా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళ వరకు రోజు అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్స్ జరిగి పేషెంట్స్ వస్తుంటే అందరూ కూడా రైతులు, పాపం చిన్న చిన్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు మరి మేజర్ యాక్సిడెంట్స్ని బారి పడి హాస్పిటల్స్కి వస్తూ ఉంటే చాలా బాధ వేస్తుంది. అంటే ఒక డాక్టరే అంత బాధపడేటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో మరి రోడ్లు ఉన్నాయి. మరి వీటన్నిటిని దృష్టి పెట్టుకుని ఆర్థోపెడిక్స్ అనేటువంటిది కాస్త అవసరమైనటువంటి భాగం. మరి అవసరానికి తగినట్టు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారీ సమావేశం రామన్నపేట కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సేవా తత్పరులు నూతలపాటి తిరుపతయ్య మరియు జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. విశిష్ట అతిథులుగా హాజరైన రుద్ర చారిటబుల్ ట్రస్ట్ సేవకులకు అభినందనలు తెలిపారు. వారు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను పలువురు కొనియాడారు. పి విమలకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మానవతా చైర్మన్ పావులూరి రమేష్, కార్యదర్శి వర్రే సుబ్రహ్మణ్యం, కోశాధికారి టివి సాయిరాం, వి నాగిరెడ్డి, బిఎన్ మిత్ర, ఉప్పల సాంబశివరావు, విజయలక్ష్మి, రాధిక, డాక్టర్ కల్పన, డాక్టర్ సేవకుమార్, డాక్టర్ అరవింద్, డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి సమాజంలో స్వచ్ఛంద సేవా సంస్థల పాత్ర క్రియాశీలకంగా మారిందని, సహృదయంతో దాతలు ముందుకొచ్చి సహకరించాలని కోరారు. అనంతరం పావులూరి రమేష్ మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ విస్తృతంగా చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. విఘ్నుడవును మనిషి జిజ్ఞాస్తే అంటే పుస్తకాలు చదివినంత మాత్రాన, రామాయణాలు, భారతాలు చదివినంత మాత్రాన అతడు జ్ఞాని కాదు. విఘ్నుడవును మనిషి జిజ్ఞాసే, ప్రశ్న వేసుకోవడం నేర్చుకోవాలి. ఈ రోజు అక్కడికి ఎందుకు వచ్చాము, దీనివల్ల మనకు జరిగే ప్రయోజనం ఏంటి, సమాజానికి జరిగే ప్రయోజనం ఏంటి, ఇన్ని ప్రయోజనాలు వస్తాయి కనుక నేను ఎదగడానికి ఈ సమాజం కారణం కనుక ఈ సమాజంలో గతంలో నేను ఎదిగినట్లు ఈ అందరూ బీదవాళ్ళు కూడా వస్తువులను ఎదగడానికి నేనేం చేయగలను ఇప్పుడు చెప్పారే. మా వంతు సహకారాన్ని అందించేందుకు ప్రయత్నం చేయడమే మానవత సంస్థ యొక్క లక్ష్యం కావాలి. అదే లక్ష్యంగా స్వీకరించారు. మా తరఫున గుంటూరు సిటీలో ఎక్కడైనా సరే అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగి అంబులెన్స్ లీడ్ ఉంది, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, లేదా ఇంట్లో ఏదైనా నైబర్ అంటే చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ హెల్త్ బాగాలేదు, ఎమర్జెన్సీ వాటికి మాత్రమే అండి. ఎమర్జెన్సీ ఈ టైంలో పలానా వాళ్ళకి కాల్ చేస్తే రియాక్ట్ అవుతారు, లేదు ఏదైనా బ్లడ్ కావాలి, రోడ్స్ మీద వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అలాగే ఎక్స్పైర్ అయిన తర్వాత మార్చరీ ఫ్రీజర్ బాక్సెస్ కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అలాగే గుంటూరు సిటీలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్స్లో మాక్సిమం మా నెంబర్ ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా రోడ్డు మీద చనిపోయినా, అలాగే ప్రమాదవశాత్తు చనిపోయినా. తెలుగు కావ్య మదన ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు కావ్య మదనం వ్యవస్థాపకులు పోసపాటి కృష్ణసూర్య కుమార్ ఆధ్వర్యంలో బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో జరిగిన ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో తెలుగు భాషా పండితులు పాల్గొన్నారు. తెలుగు భాషా పద్యంపై అభిమానంతో 2019లో ఈ సంస్థ వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రారంభమైందన్నారు.
బీఎడ్ చదివిన తెలుగు ఉపాధ్యాయులకు దేశ విదేశాల్లో ఉండేవారికి గ్రూప్ ద్వారా పద్యాలను ఉచితంగా నేర్పిస్తున్నట్లు చెప్పారు. పద్య రచనను క్రమబద్ధంగా నేర్పించడమే తమ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా కంది శంకరయ్యకు సమస్యేంద్ర జాలికా బిరుదును ప్రదానం చేసి ఘనంగా సత్కరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో బ్రహ్మశ్రీ భానుప్రకాష్, ఎన్సీహెచ్ చక్రవర్తి, చిట్టితోటి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 23 నేషనల్ హ్యాండ్ రైటింగ్ డే సందర్భంగా కాలిగ్రఫీ ఫ్యామిలీచే శ్రీ మాజేటి గురవయ్య డిగ్రీ కాలేజీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేతిరాత పోటీలను నిర్వహించారు. సుమారు 350 మంది విద్యార్థులు, 100 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందమైన చేతిరాత విద్యార్థుల భవిష్యత్తుకు పునాది. అస్పష్టమైన చేతిరాత అసంపూర్ణ విద్యకు సంకేతం అనే గాంధీజీ స్ఫూర్తితో పేద పిల్లలు ఉండే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చేతిరాతను మార్చాలనే సంకల్పంతో 10,000 మంది టీచర్లకు 1,00,000 మంది విద్యార్థులకు ఉచితంగా చేతిరాత నైపుణ్యాన్ని అందిస్తున్నారు నేషనల్ అవార్డు గ్రహీత వి రామ్మోహన్ రావు బృందం. జనవరి 23 నేషనల్ హ్యాండ్ రైటింగ్ డే సందర్భంగా ఆదివారం నాడు శ్రీ మాజేటి గురవయ్య డిగ్రీ కళాశాల వేదికగా విద్యార్థులకు చేతిరాత పోటీలను నిర్వహించారు. వివిధ పాఠశాలల నుంచి 350 మంది విద్యార్థులు, 100 మంది టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ చేతిరాతతో అనేక బహుమతులను గెలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ప్రభుత్వ టెక్స్ట్ బుక్స్ డైరెక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, నెల్లూరు డీఈఓ పిల్లి రమేష్, మాజేటి గురవయ్య కళాశాల ప్రిన్సిపాల్ బోసుబాబు, రొటేరియన్ పర్సా ఆదిశేషు, గ్రాఫాలజిస్ట్ మన్నెం రామారావు, ఉపాధ్యాయ యూనియన్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న వి రామ్మోహన్ని, తమ బృందాన్ని అభినందించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని తమ చేతిరాతను మార్చుకోవాలని సూచించారు. ప్రముఖ సినీ నటులు చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించడంపై నగరంలో ఆళ్లహరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి కీర్తిని ఖండాంతరాలు దాటించిన నటుడు చిరంజీవి అన్నారు. చిరంజీవికి భారతరత్న రావాలని ప్రతి తెలుగు హృదయం పరితపిస్తుందని అన్నారు. అభివృద్ది కోరుకునే వారంతా టీడీపీ వైపునకు వస్తారని గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ మొహమ్మద్ నసీర్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు 12, 13 డివిజన్లకు చెందిన 300 మంది వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారితో నసీర్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ 10 ఏళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ది కుంటుపడిందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం గంజాయి, డ్రగ్స్ కు అడ్డాగా మారిందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ జెండాను గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలియజేస్తూ, ముఖ్యంగా మన ప్రభుత్వం రావడానికి ముస్లింలు గతంలో జగన్మోహన్ రెడ్డికి మేనమామగా ముస్లింలకు అండగా ఉంటానని ఎన్ని కబుర్లు చెప్పాడు. మనలో చాలా మంది నమ్మినటువంటి విషయం. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, ముస్లిం సమాజానికి ఈ జగన్ రెడ్డి గారు ఏం పీకాడో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, ముస్లిం సమాజం వెనకబడినటువంటి సమాజం. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు కళా పరిషత్ 26వ వార్షిక నాటక ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు ఆదివారం కొనసాగాయి. ఈ సందర్భంగా చలనచిత్ర నటీమణి జమున కళావేదికపై నిర్వహించిన నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా మైత్రి కళా నిలయం, విజయవాడ వారి బంధం, సాయి ఆర్ట్స్ కొలకులూరు వారి కౌశల్య సుప్రజారామ, వెలగవేరు థియేటర్, వెలగవేరు వారి రాత నాటికలను ప్రదర్శించారు. మొదటి రోజు 3 నాటికలు ప్రదర్శన జరిగింది. ఈ రోజున కూడా 3 నాటికలు ప్రదర్శన జరగబోతున్నాయి. అందులో మంచి మంచి సమస్యలు ఉన్నటువంటి, సమాజంతో సమస్యలు ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నటువంటి నాటికలు ఇవాళ ఇక్కడ ప్రదర్శించబడుతుంది. రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చినటువంటి అనేక ప్రదర్శనలు చూసిన తర్వాత 9 నాటికలను గుంటూరు కళా పరిషత్ ఎన్నిక చేసింది. ఆ ఎన్నికలో ఇవాళ ఈ రోజు 6వ తేదీ, రేపు 9వ తేదీ,
ఇవన్నీ కూడా ప్రేక్షకులు బాగా ఆదరించి పోషిస్తారని, సహకరించాలని, చూడాలని తప్పకుండా మీ అందరినీ వేడుకుంటున్నాను. ఇప్పుడు జరుగుతున్న నాటిక రాత అనేటువంటిది వెలకలేరు. సకల జనులకు బైబిల్ మహోత్సవాల ద్వారా ఆశీర్వాదం కలుగుతుందని బైబిల్ మిషన్ అధ్యక్షులు, మహోత్సవాల కన్వీనర్ రెవరెండ్ జె శామ్యూల్ కిరణ్ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ప్రాంగణంలో ఫాదర్ ఎం దేవదాస్ బయలుపర్చిన బైబిల్ మిషన్ 86వ మహోత్సవాలు ఆదివారం 3వ రోజుకు చేరుకున్నాయి. శామ్యూల్ కిరణ్ మాట్లాడుతూ ప్రభు బోధనలతో ఆత్మీయ సంతోషం లభిస్తుందన్నారు. క్రమం తప్పకుండా హాజరవుతున్న భక్తులు, ప్రజలు మహదానందం పొందుతున్నారని చెప్పారు. హృదయ శుద్దితో ప్రార్థన చేయాలని సూచించారు. వేలాది మంది భక్తులు ధవళ వస్త్రాలతో ప్రార్థనలకు హాజరయ్యారు. బైబిల్ మిషన్ ఉపాధ్యక్షులు పి జాన్ దేవదాస్ వాక్యోపదేశం చేస్తూ ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రేమను చాటడంలో బైబిల్ మిషన్ ప్రముఖ పాత్రను పోషిస్తుందన్నారు. పవిత్ర ఖురాన్ పఠనం విద్యార్థుల్లో ఆధ్యాత్మికతను పెంచుతుందని ముస్లిం మత పెద్దలు హఫీజ్ అబ్దుల్ గఫార్ ఖారీ ఉస్మాన్ అన్నారు. పొన్నూరు రోడ్లోని అంజుమన్ హైస్కూల్లో జరుగుతున్న ఖురాన్ కంఠస్థ సెమీఫైనల్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభా పాఠవాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఫిబ్రవరి 4వ తేదీన మహ్మద్ బాలుర ఉన్నత పాఠశాలలో ఫైనల్ పోటీలు జరుగుతాయని ముస్లిం మత పెద్దలు ముఫ్తీ ముజాహిద్ షేక్ ఫరూక్, अंजुमान इस्लामिया डायरेक्टर हिदायतुल्लाह తెలిపారు. तमाम जो है 600 बच्चों के लिए स्नैक्स का और इसी तरह जो है पानी का और दीगर तमाम जो है सहूलियात का इंतजाम किया है. अल्लाह उनको इसका नेमल बदल अता फरमाए. और आइंदा 4 तारीख को फरवरी 4 तारीख को मॉडर्न हाई स्कूल में फाइनल होने वाला है. इसलिए तमाम शहरियान गुंटूर से हम गुजारिश कर रहे हैं कि कसीर तादाद में चाहे वो आपके बच्चे इस कंपटीशन में हिस्सा लिए हो या ना लिए हो. పెదకూరపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వైఎస్సార్ ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నంబూరు శంకర్రావు మాట్లాడుతూ మంచి చేయాలనే సంకల్పం ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని, ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్ తాను నమ్మానని అన్నారు. దేశ చరిత్రలో మరే ముఖ్యమంత్రి చేయలేని పనులు సీఎం జగన్ చేశారన్నారు. కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, తనను కుటుంబ సభ్యుళ్లాగా భావించి తనకు అండగా నిలబడి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై వస్తున్న ఆరోపణలపై ఆయన సతీమణి వసంతకుమారి స్పందించారు. రాజకీయాల్లో వ్యక్తిగత దోషణలు చేసేవారి విచక్షణ ఏపాటిదో ప్రజలు గమనిస్తున్నారన్నారు. విమర్శలకు మన గెలిపే సమాధానం కావాలని అన్నారు. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కూడా ఒకసారి చూడాలి. గత 5 సంవత్సరాల్లో మీ అకౌంట్లోకి డబ్బులు ఏమన్నా వచ్చినాయా? గత 5 సంవత్సరాల్లో మరి ఇప్పుడు అకౌంట్లో ప్రతి అక్కజల్లి అకౌంట్లో డబ్బులు ఉంటున్నాయి. దేనికి ఉంటున్నాయి? మరి అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, ఫీజు రింబర్స్ కానీ, వసతి దీవెన, విద్యా దీవెన, ఇలాగా ప్రతిదీ, రైతు భరోసా, ఇవన్నీ కూడా అన్న టయానికి ఇస్తున్నాడు కాబట్టి మీ అకౌంట్లో డబ్బులు ఉంటున్నాయి. గత 5 సంవత్సరాల్లో తీసుకోండి, మీకు చాలా మందికి అక్కజల్లకి సేవింగ్ అకౌంట్లు కూడా ఉండవు నాకు తెలిసి. ప్రతి ఒక్క రూపాయి కూడా మహిళలకి ఆసరాగా ఉంటుంది అని కదా ఆసరా ప్రోగ్రామ్ అంటే. చివరి వరకు కూడా ఎంత ఉందో ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆ రోజుకి ఎంత రుణం అయితే ఉందో అంత రుణం సంపూర్ణంగా మొత్తం నిర్మూలించి సంపూర్ణంగా తీసేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారికి. సంతోషంగా మనం అందరం ఒకసారి ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడికి వినిపించాలి. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.